భీమిలిలో అటు సముద్రం ఇటు జనసముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జననినాదాల నడుమ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి నిజానికి మోసానికి విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామంలో దుష్ట చతుష్టయం పద్మ వ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పెత్తందారులపై కురుక్షేత్ర యుద్ధానికి తాను సిద్ధమని, మీరంతా సిద్ధమా అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సభ చాలా అత్యంత భారీ సభ జరిగింది. కనీవిన రీతిలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ఆదరణ ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికి లేదు. కనీసం ఓన్లీ ఒక 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు జరిగిన సభకే రాష్ట్రం అంతా సభ జరిగిన విధంగా జనాభా వచ్చారు. ఆయన కూడా చాలా చక్కగా రేపు పొద్దున ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా అని చెప్పి దిశానిర్దేశం కార్యకర్తలు కానీ అభిమానులు చెప్పారు. దానితో కార్యక్రమాలు జగన్ గారు చెప్పిన విధానం బట్టి చూస్తే ఆయన ప్రత్యేకంగా ఏది చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు గవర్నమెంట్లో జరుగుతున్నా సరే అభివృద్ధి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వైనాట్ 175 ఎలాగైతే నినాదం చెప్పారో దానికి తిరగలేదనే విషయం అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క సభ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా ఒక 3 జిల్లాలు జరిగిన సభలోనే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఏం అవుతారని చెప్పేసి అనే విధంగా జరిగింది సభ. ఈ మీటింగ్ సందర్భంగా చాలా మంది ప్రజలంటే ఇక్కడ నిలబడడానికి కూడా కనీసం ప్లేస్ లేదు, కనీసం నిలబడడానికి కానీ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంతమంది జనం వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుండ్రు. అంతమంది జనం వచ్చారు. ఇంకా బస్సులు కూడా చాలా బస్సులు కూడా బయట ఉండిపోయి జనాలు కూడా సరిపోలేక బయట ఉండిపోవడం జరిగింది. కానీ చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు, పల్లె వెలుగులు ఎలా తీసుకొచ్చారో, ఆయన సంతోషంలో ఎలా చూసుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల్లోకి పేదాడు అనేవాడు ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో కూడా ఉండకూడదు, ఆ సామాజిక న్యాయం జరగాలని అందరూ సిద్ధమేనని చెప్పేసి ఈ ప్రోగ్రాంకి చాలా చక్కగా అందరూ హాజరయ్యారు. చెయ్యవత వేస్తున్నారండి. మళ్ళీ మాకు సాకులకి మాకు 10,000 వేశారండి. చెయ్యవత ఇచ్చారండి. అతను మాకు లేని వాళ్ళకి బాగా చూస్తున్నారు జగన్ గారు. మాకు జగనే కావాలి. మళ్ళీ జగన్ గారికి మేము ఓటేస్తామండి. ఇప్పుడు చంద్రనాయుడు బాబు 14 సంవత్సరాలు చేశారు. అతను ఏడ్ చేశారండి. మాకు ఏమి ఇచ్చారు, ఏడ్ చేశారు. మా తక్కువ జీతాలు తక్కువగానే ఉంచేశారు. అలాంటప్పుడు ఇతను వచ్చారు, మాకు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, తక్కువ జీత వాళ్ళకి అందరికీ పైకి తీసుకొస్తున్నారు. మరి ఇతను బాగా పింఛనీలు 3,000 మాకు పింఛనీ ఇస్తున్నారు. మా ఆయన గారు చచ్చిపోయినా సరే ఇది ఎందుకే మాకు జగన్ కావాలి. మీటింగ్ అనుకున్న దానికంటే రెట్టింపు జనాభాతోటి ఈ ప్రాంగణం కానీ నిండిపోవడం కానీ, ఈ రోడ్లు ఇంకా లక్షలాది మంది ఇంకా రోడ్డు మీదే ఉన్నారు జనాలు. అంటే మరి ఈరోజు కేడర్నే కాకుండా రాజకీయం చూసినటువంటి టీవీల్లో గట్రా చూసినటువంటి వాళ్ళు కూడా అత్యంత ఉద్రేకం వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీని ఏది అడ్డలేదు, ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డలేరు అనేటువంటి సంకేతాలు మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది. మీకు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా రేపు 175 పక్కా, అందులో తేడా లేదు. లేనిపోని మాటలు చెప్పి, కళ్ళబుల్లి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు తరువాత జనసేన నాయకుడు తిరుగుతున్నారు. కానీ వాళ్ళదంతా డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రాదు. ఒకటే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. అందుకు తప్ప మరి ఇంకెవ్వరూ రారు.